హలో గైస్ వెల్కమ్ టు 70 సినిమా. ఈరోజు మనం రాజాసాబ్‌లోని ఎక్కడ మిస్టేక్ జరిగింది, అసలు ఎందుకు ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా నేను కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్లో ప్రీమియర్ షో చూశాను. చూసిన రోజు బహుశా ఫ్యాన్స్‌తో చూడడం వల్ల కావచ్చు, ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇది పక్కన పెడితే నెక్స్ట్ డే నుంచి అసలు సినిమాకి నెగటివిటీ వచ్చింది. అసలు ఎందుకు వచ్చిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ అప్ సైడ్ డౌన్ ఫైట్ రిమూవల్. ఈ ఫైట్ రిమూవ్ చేయడం వల్ల సినిమా మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే ట్రైలర్‌లో ఈ ఫైట్‌ని చాలా హైలైట్ చేశారు. అండ్ 70-80% ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ థియేటర్‌కి వచ్చిందే ఈ ఫైట్ కోసం. రిలీజ్ డే అండ్ ప్రీమియర్స్‌కి ఈ ఫైట్ తీయడం వల్ల నెక్స్ట్ డేనే ఈ సినిమా మీద ఇంపాక్ట్ చూపించింది. ఆ మూవీ టీమ్ మీద ఇంపాక్ట్ చూపించింది. నెగటివిటీ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇది మూవీ టీమ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది చేయకుండా ఉండాల్సింది. ఇక రెండో మిస్టేక్ ఏందంటే, ఈ సినిమాలో దారుణమైన విషయం, కథ సీరియస్‌గా నడుస్తుంది. కథ సీరియస్‌గా నడుస్తుంది. అర్థం చేసుకోండి. సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా రొమాన్స్ సీన్‌లొస్తాయి. సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా కామెడీ సీన్స్ వస్తాయి. అది ఎందుకు జరిగింది? స్టోరీకి అవసరం లేకపోయినా సరే, బడ్జెట్ ఉండడం వల్ల ముగ్గురు హీరోయిన్‌లను తీసుకోవడం వల్ల జరిగింది. అవును. ఈ సినిమాకి అసలు ముగ్గురు హీరోయిన్‌లు అవసరమే లేదు. బట్ వాళ్ళని పెట్టేసరికి మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది సైడ్ ట్రాక్ పట్టేసింది. అది సైడ్ ట్రాక్ పట్టేసి అన్నెసెసరీ కామెడీ, అన్నెసెసరీ రొమాన్స్ పెరిగిపోయింది. అసలు ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వాలా? లేకపోతే ఈ సీరియస్ స్టోరీకి కనెక్ట్ అవ్వాలా? అక్కడ దెబ్బడిపోయింది సినిమాకి. మూడో విషయం సాంగ్స్. సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు వినడానికి ఎంత బాగున్నాయో, ఇప్పటికి కూడా జనాలు ఆ సాంగ్స్‌ని రిపీట్స్‌లో వింటారు. వినడానికి ఎంత బాగున్నాయో, థియేటర్‌కి వెళ్ళాక చూడడానికి అంత గలీజ్‌గా ఉన్నాయి. అవి ఎందుకు అలా ఉన్నాయో మీకు కూడా తెలుసు. అర్థమైంది కదా! ఇక ఇంకొక సాంగ్ ఉంది. అన్నెసెసరీ సాంగ్. అదే 'నచ్చే నచ్చే'. సినిమా స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తుంటది. మంచిగా ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదో బ్రేకర్‌లా, అదే స్పీడ్ బ్రేకర్‌లాగా వస్తదది. అవసరం లేకుండా వస్తది. సినిమా ఫ్లోని దెబ్బతీస్తది. ఇది ఒక నెగటివిటీ. ఇది ఒక మిస్టేక్. మూవీ టీమ్ చేసిన మిస్టేక్ ఇది. 'నచ్చే నచ్చే' సాంగ్ అసలు ఈ మూవీలో అవసరమే లేదు. జస్ట్ చెప్పా కదా! ముగ్గురు హీరోయిన్‌లు ఉండడం వల్ల ఆ పాట పెట్టాల్సొచ్చింది. అంతే. ఇంకొక మిస్టేక్ వీఎఫ్ఎక్స్. పూర్ పూర్ వీఎఫ్ఎక్స్. చాలా బాగోవు వీఎఫ్ఎక్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సినిమా బడ్జెట్ 300-400 క్రోర్స్ అని చెప్పారు. అంత అన్నప్పుడు వీఎఫ్ఎక్స్ ఎలా ఉండాలి? చాలా బాగుండాలి కదా! చాలా బాగోకపోయినా పర్లేదు. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్‌లో అది చూసి వీఎఫ్ఎక్స్ మీద చాలామంది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ మనసు చంపేసుకున్నారు. సరేలే వీఎఫ్ఎక్స్ ఎలా ఉన్నా సరే చూసేద్దాం అనే సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు ఫ్యాన్స్. అయినా కూడా అక్కడికెళ్ళిన తర్వాత వీఎఫ్ఎక్స్ తోటి అస్సలు కనెక్ట్ కాలేదు. అంటే అర్థం చేసుకోండి వీఎఫ్ఎక్స్ ఎంతలా ఉన్నాయో. అది అంటే ఆ కోట ఉంటది కదా! ఆ కోట చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తది. రియల్ కోటలా అనిపియదది. అండ్ ఆ అడవి చాలా, చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో చూపించినప్పుడు కూడా ఆ కోట ఏఐ జనరేటెడ్ అది అర్థమైపోతుంటదది. ఇక ఆ పిల్లి, ఆ దయ్యాలు అసలు ఆ సినిమాకి అది అవసరం లేదు. అవసరమే. ఎందుకు? అవి ఇల్యూజన్, హిప్నోటిజం అని చూపించినప్పుడు అవి అవసరం పడతాయి. బట్ అది సరిగ్గా చూపెట్టరు. హిప్నోటిజం అండ్ ఇల్యూజన్ అనే దాని గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మెయిన్ కాన్సెప్టే అదే. చెప్పాను గదా! ముగ్గురు హీరోయిన్‌లు ఉండడం వల్ల అది కూడా సైడ్ ట్రాక్ పట్టేస్తది. ఆ ముగ్గురు హీరోయిన్‌లని తీసేసి ఈ హిప్నోటిజం దాని గురించి ఇంకా లాగి అందులోని వాళ్ళ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఎంత బావుంటది సినిమా. అదుండదు. అక్కడ దెబ్బేసింది. కాన్సెప్ట్‌ని కాన్సెప్ట్‌లా చూపించలేదు మూవీ టీమ్. ప్రభాస్ గారిని ఫ్రెష్‌గా చూపిద్దాం. వింటేజ్ ప్రభాస్ గారిని ఫ్రెష్‌గా చూపిద్దాం అన్న కాన్సెప్ట్‌లోకెళ్ళి అసలు మెయిన్ కాన్సెప్ట్ అయిన కాన్సెప్ట్‌ని అదే హిప్నోటిజంని సైడ్ ట్రాక్ చేసేసారు. ఇంకో పాయింటు
ప్రభాస్ గారిని అసలు సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సరిగ్గా అంటే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఒక సీన్ చెప్తా. 'ఛత్రపతి' సినిమాలో అవతల సూర్యుడు అని ఒక సీన్ ఉంటది. వాళ్ళ అమ్మకి అతను పూరి తినిపిస్తుంటే, ఇవతల నుంచి ప్రభాస్ చూస్తుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అది ప్రభాస్ గారి క్యాపబిలిటీ. బట్ ఇక్కడ మారుతి గారు సరిగ్గా యూజ్ చేసుకున్నారా? బిగ్ నో. చేసుకోలేదు. సినిమాలో కామెడీ ఉంటుంది. బట్ అది ప్రభాస్ గారి కామెడీలా ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. కానీ అది ప్రభాస్ గారి ఎమోషన్‌లా ఉండదు. అంటే సినిమాకి కావాల్సిన ఎమోషన్‌లా ఉండదది. అది ప్రాబ్లమ్. ఇంకా బిగ్గెస్ట్ మిస్టేకు ఈ సినిమాలో చేసింది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే వాళ్ళు ఎవ్వరు అనుకోని చేసుంటారు చెయ్యరులేండి. ఎందుకంటే ఎవరైనా సరే మా సినిమా ఖరాబ్ ఉండాలి, మా సినిమా గలీజ్ ఉండాలని ఎవరు అనుకుంటారు చెప్పండి. బట్ అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఆ సినిమా రన్ అయ్యేదే 2 క్యారెక్టర్ల మధ్య రిలేషన్‌తో. మీకు ఇప్పటికి అర్థమై ఉంటది. నాన్నమ్మ అండ్ రాజాసాబ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్. ఆ బాండ్. నాన్నమ్మ చిన్నప్పటి నుంచి రాజాసాబ్‌ని కష్టపడి పెంచింది. కానీ వాళ్ళ తాత తన స్వార్థం కోసం నాన్నమ్మని చంపేయాలనుకుంటుండు. అప్పుడు రాజాసాబు వాళ్ళ తాతను ఓడించి వాళ్ళ నాన్నమ్మని బతికించుకోవాలి. ఎంత బావుంది చెప్పుకోవడానికి. కానీ అది సినిమాలో మనం ఫీల్ అయితామా? అస్సలు ఫీల్ కాము. ఎందుకు? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి రాజాసాబ్ అండ్ నాన్నమ్మల మధ్య రిలేషన్ మనకి చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తది. మనం వాళ్ళిద్దరి మధ్యలో అస్సలు కనెక్ట్ కాము. అది మిస్టేక్ అంటే మిస్టేక్ జరిగిపోయింది. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్. అవి చాలా ఇంక్లూడ్ చేయాల్సిందండి. ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళ నాన్నమ్మ రాజాసాబు ఎట్లా పెంచింది, ఎలా చూసుకుంది. స్టార్టింగ్ నుంచే చూపిస్తుంటే పలానా పలానా సబ్‌కాన్షియస్‌గా మైండ్‌లో ఫిక్స్ అయి ఉంటది గదా! అప్పుడు ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌లో రాజాసాబు ఏడుస్తున్నప్పుడు మనకిక్కడ బాధ అయితుంది గదా! ఇక్కడ మూవీ టీమ్ మిస్టేక్ అయిపోయింది. అదే అన్నెసెసరీగా హీరోయిన్‌లతోటి ఆ ఫాల్తు జోకులకి అంటే కామెడీ కోసం మెయిన్ ఎమోషన్ సైడ్ ట్రాక్ పట్టేసింది. చెప్తున్నాను గదండీ! సినిమా స్టోరీ పేపర్ మీద చాలా బావుంది. బట్ ఎగ్జిక్యూషన్‌లో చాలా మిస్టేక్ జరిగిపోయింది. ఇవి నేను ఈ సినిమాలో గమనించిన మిస్టేక్స్. మీకేమన్నా తెలిస్తే వాటిని కింద కామెంట్‌లో చేయండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.